వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలోని రైతులకు భారీ శుభవార్త. ఒకేసారి అకౌంట్ లోకి 7,000 జమ కాబోతున్నాయి. పీఎం కిసాన్ తో పాటుగా అన్నదాత సుఖీభవ నిధులను ప్రభుత్వం మంజూరు చేయనుంది. పల్నాడు జిల్లా లింగంగుట్లకు చేరుకోనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేయనున్నారు సీఎం చంద్రబాబు. మరోవైపు పశ్చిమ బెంగాల్లో ప్రధానమంత్రి కిసాన్ కి సంబంధించినటువంటి నిధులను విడుదల చేయనున్నారు ప్రధాని మోదీ. రైతుల ఖాతాల్లో 3,125 కోట్ల రూపాయలను జమ చేయనున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఒక్కో రైతు ఖాతాలో దాదాపు 7,000 రూపాయలు జమ కానున్నాయి. ప్రధానంగా కేంద్ర వ్యాప్తంగా అంటే దేశంలో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్, రాష్ట్రాల్లో అన్నదాత సుఖీభవతో పాటుగా ప్రత్యేకమైనటువంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి పథకాలు కలుపుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాల యొక్క సమన్వయంతో రైతుల ఖాతాల్లో 7,000 రూపాయలు జమ కానున్నాయి. అయితే ఈ 7,000 రూపాయలలో పీఎం కిసాన్ కింద 2,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేస్తున్నటువంటి 5,000 రూపాయలు, మొత్తం కలిపి 7,000 రూపాయలను ఈ రోజు మంజూరు చేయనున్నారు. మరోవైపు వెస్ట్ బెంగాల్లో తొలిసారిగా అధికారంలోకి వచ్చిన తర్వాత భారత ప్రధానమంత్రి అక్కడికి చేరుకోనున్నారు. ఈ పథక ప్రారంభోత్సవానికి సంబంధించి కూడా ఆయన వెస్ట్ బెంగాల్లో కార్యక్రమంలో కూడా పార్టిసిపేట్ చేయనున్నారు. మరోవైపు ఏపీలో అన్నదాత సుఖీభవ నిధులకు సంబంధించి పల్నాడు జిల్లా చిలుకలూరుపేట మండలంలో ఉన్నటువంటి లింగంగుట్లలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పార్టిసిపేట్ చేస్తారు. పీఎం కిసాన్ దేశంలో రైతులకు పెట్టుబడి సహాయంగా అందించడం కోసం కేంద్ర ప్రభుత్వం 2019లో ప్రారంభించినటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి పథకం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయానికి సంబంధించి, రైతులకి సంబంధించి పెట్టుబడి సహాయం కింద ఖరీఫ్, రబీ, అదేవిధంగా వానాకాల పంటలకు సంబంధించినటువంటి పెట్టుబడి సహాయంగా అందించేటువంటి పథకాలు. ఈ రెండు పథకాలను మెర్జీ చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ఈ పూర్తి స్థాయిలో రైతులకు ఈ సహాయాన్ని అందించనున్నాయి. ఒకసారి మనం ప్రీవియస్ గా పరిశీలించినప్పుడు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ వాటా 5,000 రూపాయలు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ వాటా 2,000 రూపాయలు. పీఎం కిసాన్ 23వ విడత కింద 2019లో ప్రారంభించినటువంటి ఈ పథకం ఇప్పటి వరకు 22 విడతలుగా కేటాయింపులు జరగడం జరిగింది. అయితే 23వ విడతగా ఈ రోజు 2,000 రూపాయలను జమ చేయనున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఒకే రోజు ఒకేసారి రైతుల ఖాతాల్లో కేంద్ర నిధులు, రాష్ట్ర నిధులు కలిపి కూడా అకౌంట్ లో పడబోతున్నాయి. అయితే ప్రధాని మోదీ వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి తారకేశ్వర్ వేదికగా దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ నిధులను విడుదల చేయనున్నారు. అదేవిధంగా రాష్ట్రాలలో కూడా సంబంధిత పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు అవుతూ కూడా రాష్ట్ర ప్రభుత్వ పథకాలను కూడా మెర్జీ చేయనున్నారు. మొత్తం దాదాపు 3,125.47 కోట్లను మంజూరు చేయనున్నారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన బడ్జెట్ వాటాను మనం గమనించినప్పుడు 2,342 కోట్లు, ఇక కేంద్ర ప్రభుత్వ వాటా 782 కోట్లు, మొత్తం కలిపి 3,125 కోట్లను మంజూరు చేయనున్నారు. ఏడాదికి దాదాపు 20,000 రూపాయలను రైతుల పెట్టుబడి సహాయంగా అందించేందుకు ఈ ప్రభుత్వాన్ని ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వాలు 14,000, కేంద్ర ప్రభుత్వం 6,000. ఈ 6,000ను కూడా 2,000, 2,000, 2,000 చొప్పున 3 విడతల్లో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయనుంది. ఖరీఫ్ సీజన్, రబీ సీజన్, అదేవిధంగా జియాద్ పంటలకు సంబంధించి మరి ముఖ్యంగా వానాకాలపు పంటలకు సంబంధించినటువంటి అంశం. పీఎం కిసాన్ అత్యంత కీలకమైనటువంటి పథకం. అనేక మంది రైతులకు కూడా లబ్ధి చేకూరేటువంటి పథకం. చిన్న సన్నకారు రైతుల అకౌంట్ లో ఈ రోజు పెట్టుబడి సహాయం కింద ఈ నిధులు జమ కానున్నాయి. రైతులు కనీసం పెట్టుబడి పెట్టడం కోసం కౌలు రైతులకు సంబంధించినటువంటి అంశం కూడా పరిగణలోకి తీసుకున్నారు. వాయిదా పద్ధతుల్లో మొత్తం 3 విడతల్లో ఈ పథకాన్ని డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ కింద కూడా నిధులను మంజూరు చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి పథకం. ప్రధానంగా దేశంలో సొంత వ్యవసాయ భూమి కలిగినటువంటి చిన్న సన్నకారు రైతులకు, మరి ముఖ్యంగా పెద్ద రైతులకు అతి పెద్ద లబ్ధి చేకూర్చేటువంటి పథకంగానే భావించాలి. భూమి రికార్డులు రైతుల పేరు మీద స్పష్టంగా ఉన్నటువంటి వారికి మాత్రం ఈ నిధులను మంజూరు చేయనున్నారు. ప్రధానంగా ఐటీ కట్టేవాళ్ళు అంటే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వాళ్ళు కానివ్వండి, లేదా గవర్నమెంట్ ఎంప్లాయీ కానివ్వండి, 10,000 కంటే ఎక్కువగా పెన్షన్ పొందుతున్నటువంటి వారు కానివ్వండి, లేదా డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, సిఏ వంటి ప్రొఫెషనల్స్, అదేవిధంగా రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నవారు, మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, వీరు మాత్రం ఈ పథకానికి అనర్హులు. వీరికి సంబంధించినటువంటి భూమికి మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన వ్యవసాయ పథకాలు ఇంప్లిమెంట్ మాత్రం కావు. ప్రధానంగా ఈ రోజు జమ అయ్యేటువంటి నిధులు ఎలాంటి టెక్నికల్ ప్రాబ్లం లేకుండా జమ చేయాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా పీఎం కిసాన్ పోర్టల్ ద్వారా దీనికి సంబంధించి కామన్ సర్వీస్ సెంటర్ అంటే మన సమీపంలో ఉన్నటువంటి మీ సేవా కేంద్రాల ద్వారా ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం ఉంటే చెక్ చేసుకునేటువంటి అవకాశం, లేదా బ్యాంకుకి సంబంధించినటువంటి టెక్నికల్ ప్రాబ్లం ఉంటే సంబంధిత అకౌంట్ కి సంబంధించినటువంటి బ్యాంకుకు వెళ్లి తనిఖీ చేసుకునేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా చూడొచ్చు. అయితే డబ్బులు అకౌంట్ లో పడాలి అంటే ఖచ్చితంగా ఈ కేవైసీ చేసేటువంటి
ప్రక్రియ చేపట్టాలి. ఈ కేవైసీ పూర్తి చేయడం ద్వారా సో డబ్బులు త్వరితగతిన పడేటువంటి అవకాశం ఉంటుంది, లేదా సాంకేతిక పరమైనటువంటి సమస్యలు కూడా తలెత్తేటువంటి అవకాశం. దాంతో పాటుగా ఆధార్ కార్డును కూడా బ్యాంకుకు లింక్ చేసి ఉండడం. సో వీటికి సంబంధించినటువంటి ప్రక్రియ ఎక్కడైనా రైతులు చేపట్టకపోతే, ఒకవేళ వారి అకౌంట్ లో డబ్బులు పడకపోతే ఆందోళన చెందాల్సినటువంటి అవసరమే లేదు. వెంటనే ఈ ప్రక్రియలను చేపట్టడం, ఆధార్ కు బ్యాంకుకు లింక్ చేయడం, 2 భూమి వివరాలకు సంబంధించినటువంటి ఆన్లైన్ చేయడం, ఈ కేవైసీ పూర్తి చేయడం. సో ఈ 3 ప్రక్రియలు చేపట్టినట్లయితే రైతుల ఖాతాల్లో పడేటువంటి డబ్బులు కూడా, దానికి సంబంధించినటువంటి సమస్య కూడా తేలేటువంటి అవకాశం కనబడుతుంది. మొత్తం మీద ఏపీ రైతులతో పాటుగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఒక భారీ శుభవార్తని చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు ఒక భారీ పండుగ వాతావరణం అయితే కనబడుతుంది. రైతుల్లో భారీగా నిధులను జమ చేయనున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఒకేసారి 7,000 రూపాయలను రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. పిఎం కిసాన్ కేంద్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి పథకం, అన్నదాత సుఖీభవ ఏపీలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి పథకం. సో ఈ 2 పథకాల నిధులు ఈ రోజు మంజూరు కానున్నాయి. ప్రధానంగా పల్నాడు జిల్లాకు మరి కాసేపట్లో చేరుకోబోతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. పల్నాడు జిల్లా చిలుకలూరుపేట మండలం లింగంగుట్లకు ఆయన చేరుకుంటారు. అన్నదాత సుఖీభవ నిధులను కూడా ఆయన మంజూరు చేయనున్నారు. మరోవైపు వెస్ట్ బెంగాల్లో తొలిసారిగా బీజేపీ అధికారంలోకి వచ్చింది. వెస్ట్ బెంగాల్లో ఎన్నికల మేనిఫెస్టోలో కూడా వెస్ట్ బెంగాల్లో రైతులు పడుతున్నటువంటి సమస్యలు, కేంద్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసేటువంటి పిఎం కిసాన్ ను సో మమతా బెనర్జీ ప్రభుత్వం అడ్డగించింది. మమతా బెనర్జీ ప్రభుత్వం రైతులకు పూర్తి స్థాయిలో కేంద్ర నిధులను రాకుండా చేస్తుందంటూ కూడా గతంలో ఎన్నికల ప్రచారంలో విమర్శల వర్షం కూడా కురిపించారు. తాజాగా బీజేపీ అధికారం చేపట్టిన తర్వాత ప్రధానమంత్రి మోదీ అక్కడికి చేరుకుంటున్నారు. 23వ విడతకు సంబంధించిన పిఎం కిసాన్ నిధులను కూడా ఆయన రిలీజ్ చేయనున్నారు. మొత్తం మీద రైతుల ఖాతాల్లో దాదాపు 3,125 కోట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జమ చేయనున్నాయి. ఒక్కో రైతు ఖాతాలో 7,000 రూపాయలు జమ కానున్నాయి. మొత్తం మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ఈ పథకానికి సంబంధించి రైతులు హర్షం వ్యక్తం చేస్తూనే ఎప్పుడెప్పుడా ఈ నిధులు మంజూరు చేస్తారా అని వేచి చూస్తున్నటువంటి ధోరణి కనబడుతుంది. ప్రభుత్వాలు రైతులకు శుభవార్త చెప్పాయనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.